మన దేశంలో జూలై 1, 2024 నుంచి 3 కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం. ఈ 3 ఇప్పుడు కొత్తగా అమలైన క్రిమినల్ చట్టాలు. ఇండియాలో లాస్ట్ 50 ఇయర్స్గా ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అమల్లో ఉంది. అంటే 100 సంవత్సరాలకు పైగా బ్రిటిషర్లు చేసిన ద ఇండియన్ పీనల్ కోడ్ 1860 అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఆధారంగా మన న్యాయ వ్యవస్థ నడిచింది. కానీ 2023లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ 3 పాత చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చింది. నిజానికి ఇవి కొత్త చట్టాలైనా పాత 3 చట్టాలని 95% వరకు కాపీ పేస్ట్ చేశారంతే. మిగతా 5% చేసిన మార్పులపై కూడా ఇప్పుడు వివాదం మొదలైంది. ముఖ్యంగా ఈ కొత్త చట్టాలను దేశంలోని లాయర్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్స్ కూడా ఫైల్ అయ్యాయి. అండ్ మరోవైపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కొత్త చట్టాలను అమలు నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాశాయి. న్యాయ నిపుణులు ఈ చట్టాల్లో లోపాలున్నాయని, స్పష్టంగా లేవని విమర్శిస్తున్నారు. పైగా ఈ కొత్త చట్టాల వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ అండ్ భయం కలుగుతుందని సూచిస్తున్నారు. ఈ కొత్త చట్టాల వల్ల అసలు ఏం మారబోతోంది? ఈ చట్టాల్లో ఉన్న లోపాలేంటి? లాయర్స్ ఈ చట్టాలని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రజలను భయపెట్టేంతగా ఈ చట్టాల్లో ఏముంది? ఇవాల్టి వ్యూలో పూర్తి వివరాలు చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 20న లోక్సభ, రాజ్యసభ నుంచి 144 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత ఈ చట్టాలను పార్లమెంట్లో ఆమోదం చేశారు. పైగా ఈ చట్టాలపై పెద్దగా చర్చ జరగలేదు. ఆ టైంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి స్వయంగా మెజారిటీ ఉండడంతో చాలా త్వరగా ఆమోదించేశారు. ఇప్పుడు ఈ చట్టాలను అమలు చేస్తే అందరికంటే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నది మన దేశంలో ఉన్న లక్షల సంఖ్యలో ఉన్న లాయర్స్. క్రిమినల్ చట్టాలు, అందులోని సెక్షన్లు, వాటి పేర్లు మారిపోతే 100 సంవత్సరాల నుంచి ఈ చట్టాలపై పట్టుతోని వారి వృత్తి కొనసాగుతుంది. సో ఇప్పుడు కొత్త చట్టాలు రావడంతో పాత చట్టాలు ఒక్కసారిగా మాయమైపోవు. ఎందుకంటే కోర్టులో జూలై 1, 2024 కంటే ముందు ఉన్న కేసుల విచారణ పాత చట్టాల ఆధారంగానే సాగుతుంది. జూలై 1 నుంచి నమోదయ్యే కేసుల్లో న్యాయం కొత్త చట్టాలను బట్టి ఉంటుంది. సో లాయర్స్ అందరూ ఇప్పుడు పాత అండ్ కొత్త చట్టాలను ఒక్కసారిగా ప్రాక్టీస్ చేయాల్సిన సిచ్యువేషన్. అంటే లాయర్స్ అంతా మళ్ళీ కాలేజ్ స్టూడెంట్స్ లాగా కొత్త చట్టాలను బట్టి కొట్టాలి. కొత్త లాయర్లకే కాదు, పాత చట్టాలను సెక్షన్లతో సహా ఇంతకాలం కంఠస్థం చేసిన సీనియర్ లాయర్స్కు, జడ్జెస్కు, పోలీసులకు అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తే జూలై 1 నుంచి నిరసనలు చేస్తామని దేశంలోని లాయర్స్ అందరూ, అంటే అన్ని బార్ అసోసియేషన్ స్టేట్మెంట్స్ ఇచ్చాయి. కానీ నిరసన చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఒక కాంట్రవర్సీగా మారింది. ఇక్కడ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి నాన్ హిందీ స్టేట్స్ ఈ చట్టాల అమలుని తొందరపాటు చర్య అని చెబుతున్నాయి. పైగా హిందీ మన అఫీషియల్ లాంగ్వేజ్ కాకపోవడం వల్ల ఈ రాష్ట్రాల కోర్టుల్లో ఇంగ్లీష్ లేదా ఆ ప్రాంతీయ భాషలనే విచారణ సమయంలో ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ కొత్త చట్టాల పేర్లు శుద్ధ హిందీలో ఉండడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు కొత్త చట్టాలను పుస్తక రూపంలో పబ్లిష్ చేసి అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వం పంపించలేదు. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 348 ప్రకారం చట్టాల పేర్లు ఇంగ్లీష్లో ఉండాలి. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 అండ్ అమెండ్మెంట్ 1967 ప్రకారం నాన్ హిందీ స్టేట్స్లో ఇంగ్లీష్ భాష ద్వారానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించాలి. సో రాజ్యాంగం ప్రకారం కొత్త చట్టాల్లో సవరణల పేర్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జరగాలి. ఆ తర్వాత వాటిని హిందీ లేదా ఇతర ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. ఇది ఇప్పుడు ఒక పెద్ద సమస్య. ఓకే, ఇక చట్టాల్లో చేసిన పెద్ద మార్పుల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ముందుగా వివాదాస్పదమైన కొత్త చట్టంలోని సెక్షన్ 106ని ప్రస్తుతానికి అమలు చేయడం లేదు. ఈ సెక్షన్ 106 ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే అలాంటి హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్స్కు 10 ఏళ్లు జైలు శిక్ష, 7 లక్షల ఫైన్ కట్టాలి. ఇంతకు ముందు పాత చట్టం ప్రకారం ఇలాంటి కేసెస్లో డ్రైవర్కు 2 ఏళ్లు జైలు శిక్ష ఉండేది. దీంతో దేశంలోని అన్ని ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్స్ దేశవ్యాప్తంగా నిరసనలు చేయడంతో ప్రభుత్వం దిగొచ్చి ప్రస్తుతానికి ఈ సెక్షన్ 106ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇక ఇంతవరకు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 5 రకాల శిక్షలుండేవి. ఉరిశిక్ష, జీవిత ఖైదు, కఠిన కారాగార శిక్ష, సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే సాధారణ జైలు శిక్ష, జరిమానా లేదా ఆస్తులు జప్తు చేయడం లాంటి శిక్షలుండేవి. ఇప్పుడు వీటికి అడిషనల్గా కమ్యూనిటీ సర్వీస్ కూడా యాడ్ చేశారు. కమ్యూనిటీ సర్వీస్ అంటే చిన్న నేరాలు చేసిన వారికి శిక్షగా వారికి చెట్లు నాటించడం, పోలీసులకు సహాయపడే విధంగా పనులు చేయమని కోర్టు ఆదేశిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్,
మొదటిసారి పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలు చేసిన వారికి ఈ కమ్యూనిటీ సర్వీస్ విధించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 ప్రకారం మాబ్ లించింగ్ లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది కలిసి కిడ్నాపింగ్ చేయడం, పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం, ఏదైనా స్కామ్ చేయడం, క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం, ఒక వ్యక్తిపై దాడి చేయడం లేదా హత్య చేయడం, ఇలా గుంపుగా ఒక నేరం చేస్తే ఇంతకు ముందు శిక్ష పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ గుంపు నేరస్తులు కూడా కఠినంగా శిక్ష విధిస్తారు. అండ్ మరో పెద్ద మార్పు, సుప్రీం కోర్టులు గతంలో నిలిపివేసిన రాజద్రోహం చట్టం అంటే ఐపీసీ 124A సెడిషన్ లాని మళ్ళీ కొంచెం రూపం మార్చి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 150గా తీసుకొచ్చారు. అయితే ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని డిఫైన్ చేయకుండా దేశానికి వ్యతిరేకంగా, దేశ సావరెంటీకి వ్యతిరేకంగా అనిపించే పనులను ఈ చట్టం కింద నేరాలుగా చేర్చారు. మన దేశంలో యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ UAPA ఉండగా దానిని పేరు మార్చి న్యూ అఫెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ సెక్షన్ 113 తీసుకొచ్చారు. ఇందులో దాదాపు అవే సెక్షన్స్ ఉన్నాయి, జస్ట్ నంబర్స్ మార్చారంతే. బట్ ఇంతకు ముందు టెర్రరిజం లాంటి కేసులను NIA, స్పెషల్ పోలీస్ టీమ్ లేదా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మాత్రమే డీల్ చేసేవారు. కానీ ఇప్పుడు స్థానిక పోలీసులు కూడా స్వయంగా ఈ కేసులను ఇన్వెస్టిగేట్ చేయగలరు. బట్ ఇలా చేస్తే రీజనల్ వైలెన్స్ కేసులను కూడా పోలీసులు ఎగ్జాజరేట్ చేసి టెర్రరిజం కేసు పెట్టే ఛాన్స్ ఉందని సీనియర్ లాయర్స్ వాదిస్తున్నారు. ఇక మహిళల రక్షణ కోసం సెక్షన్ 69 తీసుకొచ్చారు. ఇందులో సెక్సువల్ ఇంటర్కోర్స్ బై డిసైట్ఫుల్ మీన్స్ అని డెఫినేషన్ ఇచ్చారు. అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళతో ఇంటర్కోర్స్ చేయడం లేదా ఉద్యోగం ఇస్తామనో ఫాల్స్ ప్రామిస్ లేక ఇతర అబద్ధాలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నా అది ఈ సెక్షన్ ప్రకారం నేరమే. అయితే ఇక్కడ ఫాల్స్ ప్రామిస్ డెఫినేషన్గా సరైన క్లారిటీ లేదని, ఈ చట్టం మగవారికి వ్యతిరేకంగా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఇంకా సెక్షన్ 377 ప్రకారం అన్యాచురల్ సెక్సువల్ ఇంటర్కోర్స్, సేమ్ సెక్స్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ట్రాన్స్జెండర్ రిలేషన్లో ఉన్న వారి మధ్య ఇంటర్కోర్స్ క్రైమ్ కాదు. కానీ మైనర్తో సంబంధాలు ఎవరు పెట్టుకున్నా అది సేమ్ సెక్స్ పర్సన్ అయినా సరే వారికి పనిష్మెంట్ ఉంటుంది. అలాగే అటెంప్ట్ టు సూసైడ్ కూడా ఇకపై నేరం కాదు. ఇక అన్నిటికంటే ఎక్కువగా కాంట్రవర్షియల్గా మారిన కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే ఇది పాత CRPC చట్టం ప్లేస్లో వచ్చింది. ఈ చట్టంలో పోలీసులకు ఇప్పుడున్న పవర్స్ కంటే ఎక్కువ పవర్స్ ఇచ్చారు. పాత చట్టం ప్రకారం పోలీసులు విచారణ కోసం ఒక నిందితుడిని 15 days కస్టడీలో తీసుకోవచ్చు. ఆపై కస్టడీ కావాలంటే కోర్టు నుంచి అనుమతి తప్పనిసరి. బట్ కొత్త చట్టం ప్రకారం పోలీసులు 90 days వరకు మాక్సిమం కస్టడీ తీసుకోవచ్చు. దీనికి కోర్టు అనుమతి కూడా అవసరం లేదు. అలాగే మినిమం 15 days కస్టడీ అనేది ఈ 90 daysలో పోలీసులు తీసుకోవచ్చు. పైగా 15 days మినిమం కస్టడీ కంటే ముందే కోర్టు బెయిల్ ఇచ్చినా పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించగలరు. ఇలా చేయడం ఒక నిందితుడికి బెయిల్ హక్కు లేకుండా చేయడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పోలీసులు 15 days కస్టడీలో విచారణ చేయలేరని చాలా కేసుల్లో చెబుతున్నారు. అందుకే కస్టడీని ఎక్కువ పొడిగించారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే విచారణ ఎందుకు లేట్ అవుతుందో మనం ఒకసారి గమనించాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పలు కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు విచారణ లేట్ అవ్వడం సహజం. కానీ పోలీస్ సిబ్బందిని పెంచకుండా నిందితుడి కస్టడీ పెంచడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు లాయర్, లీగల్ ఎక్స్పర్ట్ ఇందిరా జైసింగ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ మరో సీరియస్ విషయం ఏంటంటే పోలీస్ కస్టడీలో చనిపోయే వారి సంఖ్య ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతోంది. 2020 నుంచి 2022 మధ్య టోటల్గా 4400 మంది పోలీస్ కస్టడీలో చనిపోయారు. సో నిందితులు 90 రోజుల కస్టడీలో ఉంటే ప్రజల్లో భయం కలగదా? కస్టడీ సమయంలో లాయర్ని పెట్టుకోవాలంటే 90 రోజుల వరకు లేదా కేసు నడిచినంత కాలం లాయర్ ఫీజు చెల్లించడానికి ఒక సామాన్యుడికి స్తోమత ఉంటుందా? బట్ ఇక్కడ పాజిటివ్ మార్క్ గురించి మాట్లాడాలి. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ టైంలో వీడియో తీయాలి. ఇలా ఎందుకు చేశారంటే చాలా కేసుల్లో పోలీసులు అనుమానం పేరుతో ఎవరినైనా అరెస్ట్ చేసి వారిని చేసినట్టు రికార్డుల్లో మెన్షన్ చేయరు. ఆ తర్వాత అవసరమైతే కొన్ని రోజుల తర్వాత అప్పుడే మరో చోట నుండి అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు. ఇలా కొన్ని కేసుల్లో జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అలా చేయకుండా ఉండేందుకు ఈ మార్పు తీసుకొచ్చారు. అండ్ మూడో క్రిమినల్ చట్టం భారతీయ సాక్ష్య అధియాన్ యాక్ట్ ప్రకారం డిజిటల్ ఎవిడెన్స్ ఉండాలని ఈ కొత్త మార్పు చెబుతోంది. బట్ పోలీసులను ఆపడానికి ఇది సరిపోదు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కావాలంటే అప్పుడే అరెస్ట్ చేసినట్టు వీడియో తీస్తారు. చాలా కేసుల్లో పోలీసులు కంప్యూటర్స్లో ఫేక్ ఎవిడెన్స్ ప్లాన్ చేసినట్టు కోర్టు కూడా అంగీకరించింది. భీమా ఖోరేగావ్ కేసు, హథ్రాస్ గ్యాంగ్ రేప్ కేసుల్లో ఇలానే జరిగినట్టు తేలింది. అండ్ పోలీస్ స్టేషన్లో FIR రాయించడానికి మీరెళ్తే ఇకపై పోలీసులు వెంటనే రాసుకోరు. ముందుగా మీరు ఇచ్చే కంప్లైంట్ని 15 రోజుల పాటు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తరువాత FIR నమోదు చేస్తారు. ఇది 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, మీ తలకు గాయమైంది,
లేదా మీ శరీరంలో బుల్లెట్ దిగింది, మీరు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు 15 రోజుల వరకు విచారణ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రాస్తారు. ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ రాయకపోతే మీరు కోర్టుకి వెళ్ళి మ్యాజిస్ట్రేట్కు కంప్లైంట్ చేయగలరు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ కూడా మీకు హెల్ప్ చేయలేరు. చివరిగా ఈ కొత్త చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రభుత్వం ఏం చెబుతోందంటే, పాత చట్టాలు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు రాశారు కాబట్టి బ్రిటిషర్లు మన దేశ ప్రజలను హింసించారు, చాలా అన్యాయం చేశారు, కాబట్టి వాళ్ళ చట్టాన్ని మనం మార్చేయాలని చెబుతున్నారు. బట్ ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కూడా కొన్ని అంశాలు వేరే దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్నవే. అలా అయితే రాజ్యాంగాన్ని కూడా మార్చేద్దామా? ఇప్పటికే ఈ 3 కొత్త చట్టాలు అమలును ఆపేయాలని సుప్రీంకోర్టులో చాలా మంది పిటిషన్స్ వేశారు. కానీ సుప్రీంకోర్టు వాటిని రిజెక్ట్ చేసింది. కారణం, ఒక చట్టం అమలు కాకుండానే దానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా ఎలాంటి పిటిషన్ అయినా వేయకూడదు. అయితే జూలై 1 తర్వాత వచ్చే పిటిషన్లపై సుప్రీంకోర్టులో తప్పకుండా విచారణ జరుగుతోంది. పాత చట్టాల్లో లోపాలుంటే వాటిని మార్చడమో లేక వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావడం మంచిదే. బట్ క్రిమినల్ చట్టాల్లో మార్పులు చేసే టైంలో వాటిని ఎవరో దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా రాయాలని, వాటి పేర్లు కూడా హిందీ, నాన్ హిందీ భాషలు మాట్లాడే అందరికీ అర్థమయ్యేలా ఉండాలని, అన్నిటికంటే ముఖ్యంగా సెక్షన్స్ వాటి నెంబర్లు మారుస్తున్నప్పుడు ముందుగా వాటి గురించి పోలీసుల్లో, ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చాలా సీనియర్ లాయర్స్ అండ్ రిటైర్డ్ జడ్జెస్ చెబుతున్నారు. అలా చేయకుండా సడన్ గా జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమలుని ప్రకటించేస్తే నోట్ల రద్దు వల్ల ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.